హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా వీడియో వచ్చేసి లక్ష్మీ కనుకల్లి మట్టి వినాయక చిత్తుగా భవానీ కేంద్రం దగ్గర ఉన్నాము. ఈ అడ్రస్ వచ్చేసి బొమ్మకల్ నుంచి పెద్దపల్లి పోయే రూట్లో 3 కిలోమీటర్స్ మధ్యలో రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఉంటుంది. దాని కింద ఇప్పుడే లోపలికి వచ్చాము. నేను వినాయకులన్నీ చూపిస్తాను, మీరు కూడా ఫుల్ వీడియో అనేది వాచ్ చేయండి. ఇక్కడ ఓన్లీ మట్టి వినాయకులే తయారు చేస్తారు. ఈ వినాయకుడు చూడండి, సింహం మీద కూర్చొని ఎంత బాగున్నాడో. తర్వాత వినాయకుడు చూడండి, రథం మీద కూర్చొని ఎంత హుందాగా కూర్చున్నాడు, ఎంత బాగుండో చూడండి వినాయకుడు. ఇక్కడ వినాయకులు చాలా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి, అన్నీ ముంబై స్టైల్లో ఉన్నట్టు ఉంటాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫినిషింగ్ అని చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ వినాయకుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ ఎంత చాలా బాగుందో. వీళ్ళు ఫినిషింగ్ కానీ బ్రష్తోని నీట్గా ఫినిషింగ్ చేస్తారు. ఇది ఓవరాల్ కలరింగ్ అంతా ఫినిష్ అయ్యాక చాలా అంటే చాలా రియల్ వినాయకుడు ఉన్నట్టు ఉంటాడు. ఈ వినాయకుడు చూడండి, పర్వం మీద కూర్చొని ఎంత బాగుందో. పైన గొడుగు టైప్ బ్యాక్గ్రౌండ్ వచ్చి హంస టైప్ పడవ వచ్చి ఎంత చాలా అంటే చాలా బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ వినాయకుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ అంతా నాగపంచమి టైప్ వచ్చి వినాయకుడు ఎలా కూర్చున్నారో. ఇది చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ వినాయకుడు మనం ఏమైనా ఫోటో చూపించి తయారు చేయమన్నా కూడా చేస్తారు. ఇక్కడ వినాయకులు కూడా కొన్నే అవైలబుల్ ఉన్నాయి, చాలా వరకు అన్నీ బుక్ అయిపోయాయి. ఇక్కడ వినాయకులు 3 ఫీట్ నుంచి 20 ఫీట్ వరకు అవైలబుల్ ఉన్నాయి. అమౌంట్ వచ్చేసి దాని మోడల్ బట్టి వినాయకుడు కాస్ట్ అనేది ఉంటాయి. ఇక్కడ అన్నీ ముంబై స్టైల్లో ఉన్నట్టు ఉంటాయి. వినాయకులు అన్నీ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా వర్క్ ఫినిషింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వినాయకుడు చూడండి, చెట్టు మీద కూర్చున్నట్టు ఎంత న్యాచురల్గా చేశారు. ఈ నెక్స్ట్ వినాయకుడు చూడండి, దమ్మడుకం మీద కూర్చున్న వినాయకుడు. మనం నెక్స్ట్ వినాయకుడు కూడా చూడండి, నంది మీద కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ వినాయకుడు బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, ఎంత చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా మట్టి వినాయకులే కావాలనుకున్న వారు ఒకసారి ఈ ప్లేస్ అనేది విజిట్ చేయండి. వీళ్ళు ఇక్కడ దాదాపు 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ తయారు చేస్తున్నారు. ఈ వినాయకుడు చూడండి, పక్షి మీద కూర్చొని కింద కరోనా సింబల్ని చంపుతున్నట్టు చూపించారు ఈ వినాయకుడి మీద. వీళ్ళు 2-3 డేస్లో కలరింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ ప్యూర్ అంటే ప్యూర్ మట్టి వినాయకులే తయారు చేస్తారు. మనం ఇంట్లో చిన్న వినాయకులు కావాలన్నా కూడా ఇక్కడ ఉంటాయి. ఈ వినాయకుడు చూడండి ఎంత బాగుందో, బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఎంత చాలా బాగా ఫినిషింగ్ నీట్గా అంటే నీట్గా వచ్చింది. కమలం మీద కూర్చున్నట్టున్నారు వినాయకుడు. ఇవి కొంతమంది ఆర్డర్ ఇచ్చారట ఈ వినాయకుడు. ఇవి మొత్తం ఫినిష్ అయ్యాక చూస్తే తెలుస్తుంది ఈ వినాయకుడు ఏంటో. నా ఆలోచన ఏంటిదంటే మట్టి వినాయకులే వాడడం మంచిది, ఎందుకంటే నీళ్ళలో వేస్తే తొందరగా కరిగిపోతుంది. అదే పిఓపి అయితే తొందరగా కరగవు. ఇది ఓన్లీ నా ఒపీనియనే. ఈ వినాయకుడు చూడండి, రథం మీద కూర్చొని ముందర గుర్రాలతోని ఎంత బాగుందో ఈ వినాయకుడు. చాలా అంటే చాలా బాగుంది ఈ వినాయకుడు. ఈ వినాయకుడు ఇంకా బుక్ కాలేదు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూసి బుక్ చేసుకుంటే చేసుకోండి. ఈ వినాయకుడు చూడండి, ఇంకో వినాయకుడు పర్వం మీద కూర్చున్నాడు, ఎంత బాగుందో చూడండి. ఒక్కొక్క వినాయకుళ్ళు అయితే డిఫరెంట్ మోడల్ అయితే ఉంది. ప్రతి వినాయకుల ఏదో ఒక డిఫరెంట్ మోడల్తోని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఫినిషింగ్ కానీ నీట్గా అంటే నీట్గా చాలా అంటే చాలా బాగున్నది. ఈ వినాయకుడు చూడండి, కృష్ణుని రూపంలో తయారు చేశారు. వెనకాల గోమాత బ్యాక్గ్రౌండ్ ఇచ్చి, వెనక చెట్టు బ్యాక్గ్రౌండ్ ఇచ్చి. ఈ వినాయకుడు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆర్చ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ తలపాకతోని డిజైన్ ఇచ్చి చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ చిన్న చిన్న వినాయకులు 3 ఫీట్ 4 ఫీట్ అలా. ఈ వినాయకుడు చూడండి ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్ అంతా శూలం టైప్ మోడల్ ఇచ్చి నంది మీద కూర్చొని ఉన్నారు. ఈ వినాయకుడు చూడండి, శివుని రూపంతో ఉన్న వినాయకుడు చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ అన్ని మోడల్స్ అనేవి ఉన్నాయి. మనకు ఏమైనా ఫోటో చూపించి తయారు చేయమన్నా కూడా చేస్తారు వీళ్ళు. మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వెళ్ళి విజిట్ చేయండి. దీని అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇది ఎక్కడ అంటే బొమ్మకల్లు నుంచి పెద్దపల్లి పోయే రూట్లో మధ్యలో రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ రైట్ సైడ్లో వీళ్ళ బోర్డు అనేది కనిపిస్తుంది. అక్కడ స్ట్రైట్గా వెళ్తే వీళ్ళ కేంద్రం అనేది వెళ్ళచ్చు.
ఈ వినాయకుడు చూడండి రథం మీద కూర్చొని ఎంత బాగుందో. పైన బ్యాక్గ్రౌండ్ కానీ బ్యాక్గ్రౌండ్ ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇవన్నీ చిన్న చిన్న వినాయకులు 4 ఫీటు 3 ఫీటు 5 ఫీటు. మీరు చూడండి శంఖంతోని బ్యాక్గ్రౌండ్ రూపొందించారు ఈ వినాయకుడికి. ప్రతి మోడల్కి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కానీ డిఫరెంట్ మోడల్ అయితే ఇచ్చారు. ఈ వినాయకుడు చూడండి బ్యాక్గ్రౌండ్ ఆకు సింబల్ టైపు వినాయకుడు ఎలా కూర్చున్నాడు శివుని రూపంతో. ఈ వినాయకుడు చూడండి దమరకం మీద శివుని రూపంతో నాట్యం చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది ఈ వినాయకుడు. ఈ వినాయకుడు చూడండి చాలా అంటే చాలా బాగుంది. కమల పువ్వు మీద కూర్చున్న వినాయకుడు క్యూట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ వినాయకుడు చూడండి రథం మీద కూర్చొని ఎంత బాగుందో. ఇరండి మట్టి వినాయకులకు సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ముందు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము మరి కొన్ని కొత్త వీడియోస్ కోసం మేము ముందుకు వస్తాము. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి. నా సజెషన్ ఏంటంటే గో ఎకో ఫ్రెండ్లీ గణపతి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. జై శ్రీ గణేష.